గత వారం ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ వారం మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో గత వారం మనం చూస్తే కనుక మార్కెట్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం, క్లోజ్ టు అబౌట్ 600-650 పాయింట్స్. సో ఈ వారం నిఫ్టీ కొద్దిగా రికవరీ రావటం చూసాం. ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక టైట్ రేంజ్ లో కూడా ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. 19,276 హైయర్ సైడ్, 18,940 ఏదైతే ఉందో అదొక లో ఫార్మేషన్ జరగటం చూసాం. సో లాస్ట్ వీక్ సెల్ ఆఫ్ తర్వాత ఇంత కొద్ది రికవరీ రావటం ఇట్స్ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే 20,222 నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ 18,830 దాకా రావటం చూసాం. అండ్ గత వారం వీడియోలో మనం చెప్పడం కూడా జరిగింది, 18,830 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని. సో ఆ విధంగానే మనకి అక్కడ సపోర్ట్ తీసుకోవటం చూసాం. అండ్ నిఫ్టీ కనుక మనం చూస్తే కనుక నెక్స్ట్ వీక్ కూడా ఒక టైట్ రేంజ్ లో కూడా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ వారం మనకి ఫెడ్ ఏదైతే ఉందో దాని ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయలేదు, యుఎస్ మార్కెట్స్ కొంచెం రికవరీ అని దానివల్ల, అండ్ అది కూడా మనకి కొద్దిగా దోహదపడిందని చెప్పుకోవచ్చు. బట్ యుఎస్ మార్కెట్స్ ఎంతైతే పెరిగాయో అంత ఈక్వలెంట్ గా మనం పెరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే డౌ చూస్తే కనుక లోవర్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ 1000 అంటే 3.5% పెరగడం చూసాం. మన మార్కెట్స్ అరౌండ్ 1.5 to 2% పెరగటం చూసాం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక ప్రాబ్లీ సేమ్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం, ఇన్సైడ్ బార్ గా చూసుకోవచ్చు. సో 43,416 ఒక హై ఫార్మేషన్ జరిగింది, అండ్ లో చూస్తే కనుక 42,390. సో ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్స్ స్వింగ్స్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో అవుట్ చూసాం. ఇక సెక్టోరియల్ ఇండిసెస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఈ వారం మనకి ఏ సెక్టర్స్ అయితే బాగా పర్ఫామ్ చేసాయో వాటిల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గా ఒకటి చెప్పుకోవచ్చు, అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఒకటి బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు సెక్టర్స్ కూడా ప్రీవియస్ వీక్ కన్నా ఈ వారం హైలో క్లోజ్ అవటం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ మనకు చూస్తే కనుక ఎలక్షన్ సీజన్ రాబోతుంది, అండ్ దాని తర్వాత రిజల్ట్ సీజన్ కూడా ఇంకొక 2 weeks లో అయిపోతుంటాయి. సో ప్రాబ్లీ దాన్ని బట్టి మార్కెట్ కూడా ఇండివిజువల్ స్టాక్స్ లో మూవ్మెంట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ వారం కొన్ని హైబీటా స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో టు నేమ్ సమ్ ఫ్యూ, ఐడియా ఒకటి, డిక్సన్ టెక్నాలజీస్ ఒకటి, డెల్టా కార్ప్ ఒకటి, వీటన్నిటిలో కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఎస్పెషల్లీ డెల్టా కార్ప్ మనం చూస్తే కనుక గత కొన్ని రోజులుగా ఏదైతే బ్యాడ్ న్యూస్ తో స్టాక్ 180-200 నుంచి ఆల్మోస్ట్ 125 దాకా రావటం చూసాం. ఈ వారం ఒక మంచి రికవరీ రావటం చూసాం. సో దాన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకవేళ 128-130 సస్టైన్ అవగలితే కనుక 160-170 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కరెంట్లీ 140 ట్రేడ్ అవుతుంది స్టాక్. మేబీ ఒక 10 రూపీస్ రిస్క్ తీసుకుంటే కనుక ఒక 20-25 రూపీస్ రివార్డ్ వచ్చే ఛాన్స్ మనకి కనిపిస్తుంది. ఇకపోతే నిఫ్టీ స్టాక్స్, నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 13 స్టాక్స్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో దీని అర్థం ఏంటంటే మార్కెట్ పడినప్పుడు ఈ స్టాక్స్ ఎక్కువ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ పెరిగినప్పుడు కొద్దిగా తక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ స్టాక్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను లాంగ్ పొజిషన్స్ కి. సో అందులో ఆల్ బిగ్ స్టాక్స్ ఉన్నాయి, లైక్ కోటక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, రిలయన్స్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో. సో ఇవన్నీ కూడా బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇకపోతే నిఫ్టీలో ఆర్ ఎఫ్ అండ్ స్పేస్ లో ఏవైతే మంచి అప్మూవ్ రావడం చూస్తున్నామో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోనే ఎక్కువ అప్మూవ్ రావడం చూసాం ఈ వారం. సో పిఎఫ్సి కానీ, ఆర్ఈసి కానీ స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక ఒక 4 స్టాక్స్ అవుట్ ఆఫ్ 12 బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఆ వాటిల్లో 2 నిఫ్టీలో కూడా ఉండటం జరిగింది, విచ్ ఇస్ కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాంతోపాటు ఏయూ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ కూడా ప్రాబ్లీ ఈ రెండు కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్ లో. అండ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది కాబట్టి క్యాష్ స్టాక్స్ లో ఒక మంచి మూవ్స్ చూస్తున్నాం కొన్ని స్టాక్స్ లో. అండ్ వారాంతరంలో మనకి జొమాటో ఒక మంచి రిజల్ట్ ఇవ్వటం చూసాం మనం, ఆ స్టాక్ ఆల్మోస్ట్ 10% పెరగటం చూసాం. అదేవిధంగా అదానీ పవర్ ఒకటి మంచి స్టాక్ మంచి రిజల్ట్ ఇవ్వటం వల్ల అది కూడా ఒక 3-5% పెరగటం చూసాం. ఇకపోతే రిజల్ట్స్ ఏవైతే కొద్దిగా బ్యాడ్ గా ఉన్నాయో ఆ స్టాక్స్ లో ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. టు నేమ్ ఫ్యూ, ఐ థింక్ జిఎండిసిలో ఒక మంచి 10% కరెక్షన్ దాకా రావటం చూసాం, రిజల్ట్స్ బాగలేదని. అదేవిధంగా మనందరం చాలా మంది ట్రాక్ చేసే దీపక్ ఫర్టిలైజర్స్ లో కూడా ఒక రిజల్ట్స్ బాగోపోవటం వల్ల 8-10% కరెక్షన్ రావటం చూసాం. సో వీక్లీ మనకి చూస్తే కనుక బుల్లిష్ లో ఇవే ఉన్నాయి అనుకుంటే కనుక, అంటే ప్రీవియస్ వీక్ కన్నా ఈ వీక్ హై పైన క్లోజ్ అవటంలో చూస్తే కనుక అపోలో హాస్పిటల్స్ ఒకటి, అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్
పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అగైన్ బిహెచ్ఎల్ కానీ బీపీసీఎల్ కానీ పిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అపార్ట్ ఫ్రమ్ దట్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ ఒబ్రాయ్ రియాలిటీ కానీ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అవటం చూసాం. మేబీ ఆ స్పేస్ లో ఇంకొద్దిగా మంచి అప్మూవ్ ఉండే ఛాన్సెస్ కపుల్ ఆఫ్ వీక్స్ లో కనిపిస్తుంది. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ వీక్లీలో బేరిష్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టాక్స్ ఒక బేరిష్ ఇండికేషన్స్ రావటం చూసాం మనం చార్ట్స్ పరంగా. సో మంచి నేమ్స్ లైక్ చోలా కానీ M&M ఫైనాన్స్ కానీ లేదంటే బజాజ్ ట్విన్స్ కానీ ఇవన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో నెక్స్ట్ వీక్ ఇంకొద్దిగా ఫర్దర్ వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ స్టాక్స్ లో. అవి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్తాను. అండ్ మనం అందరం చాలా కేర్ఫుల్ గా ఆర్ ఇన్వెస్ట్మెంట్ గా ఆపర్చునిటీ లాగా చూసే పూనావాలా కూడా ఈ వారం బిలో 200-day మూవింగ్ యావరేజ్ డైలీ చార్ట్ లో క్లోజ్ అవటం చూసాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఫినాన్షియల్స్ లో దెర్ ఇస్ సమ్ స్ట్రెస్ అని ఒక ఇండికేషన్ వస్తుంది. ఆ సెక్టర్ లో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ కూడా కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్సే ఉంది బికాస్ ఆఫ్ ఎలక్షన్ అండ్ రిజల్ట్స్. సో 2 weeks హై ఏదైతే ఉంటుందో 19,600 అదొక రెసిస్టెన్స్ గా మనం పరిగణించవచ్చు. అండ్ 19,100. సో ఈ 500 points టైట్ రేంజ్ లోనే నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 44,000 నుంచి 42,500 ఈ 1,500 points లోనే ఎక్కువ మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఫ్లో ఉంటుంది. ఇంకా అనదర్ November 15th వరకు లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ గివ్ రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ ని చాలా కేర్ఫుల్ గా వాచ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది డిసిషన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ వచ్చే వారం మనం ఒక నెక్స్ట్ వీక్ వీక్లీ దీంతో పాటు ఒక దివాళీ పిక్స్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం. అవి కూడా తప్పక చూడండి. సో ఇది వారం మార్కెట్ విశ్లేషణ.